కృష్ణ, ఇవాళ ఒక మంచి పకోడీ ఎలా చేయాలో చూద్దామా? ఏంటమ్మా అన్ని చెడ్డ పకోడీలు కూడా ఉంటాయా ఏంటి అని అనకండి. ఎంత సింపుల్‌గా అంటే అంత సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో మంచిగా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను నేననమాట. అంటే నేను చెయ్యట్లేదు. ఆబ్వియస్‌లీ మా అమ్మే చేస్తుంది. ఓకే. ఓకే. ఎలా చేద్దామో చూద్దామా? సన్నగా తరిగిన ఎర్రగడ్డలనమాట. దాంట్లో కొంచెం కొంచెం శనగపిండి జస్ట్ వాటికి అంటుకునేంత శనగపిండి ఉంటే చాలనమాట. కొంచెం ఆయిలు, ఉప్పు, కారం ఏసి కలిపేసి జస్ట్ వాటిని తడయ్యేంత వరకు బాగా కలిపేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెమే వాటర్ వాడాలి. ఎక్కువ వాటర్ వాడకూడదు. ఆనియన్స్‌తో ఉన్న తడే సరిపోతుంది. ఇంకా మన ప్రొఫెషనల్ బాండిల్లో ఆయిల్ ఏసి కాలిందా లేదా అని కొంచెం ఏసి చెక్ చేయాలి. దాని తర్వాత ఇలా ప్రొఫెషనల్‌గా ఏసేయాలనమాట. ఇన్ని సార్లు ప్రొఫెషనల్ అని వాడుతున్నాం ఏంటమ్మా అంటే, మా మమ్మీ చాలా ప్రొఫెషనల్‌గా చేస్తది. ఏం చేద్దాం? అంత ప్రొఫెషనాలిటీ నాకెప్పుడు రావాలో. ఇలా మంచిగా ఫ్రై చేసుకొని ఇలా చిల్లులు డిష్‌లో ఏసుకుంటే అంతే, ఆనియన్ పకోడీ రెడీ.